Please do subscribe to Prajabheri News Channel. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 19వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లాలో జడిపి కార్యాలయానికి చేరుకుంటూ ఉంది. జడిపి కార్యాలయం నుండి సిఐటి కార్యాలయం వరకు ఏదైతే ప్రదర్శన ర్యాలీ ఉంటుంది, ఈ ప్రదర్శనకు ర్యాలీలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆశా వర్కర్లకు అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది, ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్లు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ఈ డిమాండ్లతోటి కొనసాగుతున్న ఈ ఏదైతే బస్సు జాతను ఆశా వర్కర్లు తమ సమస్యల మీద జరుగుతున్న ఈ జాతను అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలి, దాన్ని నిర్ణయం చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత కాలంలో ఎన్నికల కంటే ముందు ఏదైతే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని చెప్పిర్రు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ ఈ రోజు వరకు అమలు కాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఆశాలకు ఫిక్స్డ్ అమలు చేయకుంటే సమ్మెలో పోతా ఉన్నారు ఆశా వర్కర్లు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో ఆశా వర్కర్లకు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏ గతి పట్టిందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆ గతి తెచ్చుకోవద్దనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఆశా వర్కర్లు కరోనా కష్టకాలంలో మహమ్మారిలో ఇవాళ ప్రజలకందరికీ సేవలు అందించారు. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం కూడా రిస్క్ అలవెన్స్కి సంబంధించి ఈ రోజటి వరకు కూడా ఇవ్వలేదు. 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, కానీ అమలు చేసే దాంట్లో మాత్రం ఎక్కడ అమలు చేయలేదు. అదేవిధంగా ఏదైతే ఆశాలు ఏమడుగుతున్నారు, కనీసం వేతనాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఇవాళ 2 పూటలు తినే తిండి కనీసం 3 పూటలన్నా మేము కనీసం అన్నం తినాలి అనేది ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు చాకరీ చేయించుకుంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ సమస్యల వరకు వస్తే మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేరు, కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. మట్టి ఖర్చులు ఇవ్వాలనేది, ఎక్స్గ్రేషియా చెల్లించాలనేది, పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులను ఆపాలనేదే ఈ సమస్యల మీద పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములై విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నారు.